హాయ్ వివర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాం. 4వ తరగతి కంప్యూటర్ అనేటువంటి లెసను. ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి వచ్చేసి నిలువుటద్దంగా ఉండేటువంటిది ఏంటి, నిలిచింది ఏంటి అంటే కంప్యూటర్ అనమాట. ఎవరి చేతిలో వచ్చేసిన కంప్యూటర్లే అనమాట. ల్యాప్టాప్లు అవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా బాగా మొబైల్లోనే ఈ యొక్క కంప్యూటర్స్ అనేటువంటిది వచ్చేసింది. అనబడేటువంటి గణక యంత్రము గణనను అతివేగంగా నిర్వహించేటువంటి ఎలక్ట్రానిక్ సాధనము కంప్యూటర్ అనమాట. అంటే లెక్కించడం కోసం కనుక్కున్నారు. కంప్యూటర్ను కనుగొన్నటువంటి మహాశయుడు వచ్చేసి చార్లెస్ బబేజ్ అనమాట. కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్లు ఉంటాయి. కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే కంప్యూటర్ పరికరాలు అవి. చూడండి, స్కూళ్ళల్లో మనము గమనించినట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్లో వాటిల్లో వచ్చేసి ఇవి ఉంటాయి డెస్క్ కంప్యూటర్స్. మానిటర్ లేదా స్క్రీన్ అని అంటారు, దీన్ని మానిటర్ అని అంటారు. సో ఇక్కడ వచ్చేసి దీన్ని అక్షరాలు, అంకెలు, చిత్రాల ద్వారా వచ్చే సమాచారం అనేటువంటిది అందించేందుకు ఉపయోగిస్తారు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కంప్యూటర్కి వచ్చేసి గుండె, మెదడులాగా పనిచేస్తుంది. ఈ యొక్క దీంట్లో నుంచి వెళ్ళి తర్వాత వచ్చేసి మనకు స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. మౌస్ సమాచారాన్ని బాణపు గుర్తుతో గుర్తించేందుకు, సమాచారాన్ని ఎంపిక చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. కీబోర్డ్ వచ్చేసి కంప్యూటర్కు ఆదేశాలను అందించేటువంటి ఒక పరికరము. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే కంప్యూటరు పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేదనమాట. కంప్యూటర్లో డేటాను నిలుపుకోవచ్చు, అంటే దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, మనము తీసుకొని వాటిని చూసుకోవచ్చు అనమాట. ఇది అతి వేగంగా చాలా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు గల లెక్కలను కూడా చాలా వేగంగా ఇది చేస్తుందన్నమాట. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితులను, విమాన, రైలు, బస్సులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా మనము కంప్యూటర్ల ద్వారా చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతము చాలా బ్యాంకుల్లో పూర్తిగా కంప్యూటరీకరణ అనేటువంటి జరిగింది. ఇందువల్ల పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అపరిమితమైనటువంటి దత్తాంశ వివరాలను కూడా వచ్చేసి అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుగా భద్రపరిచి ఉంచుతుంది ఈ యొక్క కంప్యూటర్లు. ఏంటి, మనకు కావలసినటువంటి సమాచారాన్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి ఖాతాదారుల యొక్క వివరాలు కావచ్చు, వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి అమౌంట్లు కావచ్చు, ఇవన్నీ వచ్చేసి వెంటనే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి మనకు తీసి ఇస్తుందన్నమాట డేటాని. నేడు అన్ని రంగాల్లోనూ కంప్యూటర్లను వాడుతూ ఉన్నారు. కర్మాగారాల్లో పనులను సమన్వయం చేస్తూ ఉంది. అమెరికా వంటి దేశాల్లో కంప్యూటర్ల ద్వారా విద్యాబోధన అనేటువంటిది జరుగుతుంది. వైద్య రంగంలో కూడా వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. మామూలు ఎక్స్రేలు, చూడలేనటువంటి శరీర భాగాలని కూడా కంప్యూటర్ ఉపయోగించి స్కానింగ్ పద్ధతి ద్వారా వైద్యులు పరీక్షిస్తూ ఉన్నారనమాట. అనేక రకాలైనటువంటి శస్త్రచికిత్సలను కూడా ఈ యొక్క కంప్యూటర్ సహాయంతోనే పూర్తి చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి భారత పౌరులైనటువంటి విద్యార్థులందరూ కంప్యూటర్ల విద్య అనేటువంటి ఆవశ్యకతను గుర్తించి దాన్ని తప్పక అభ్యసించాలి. సమాచార విప్లవానికి వెన్నుముకగా నిలుస్తున్నటువంటి కంప్యూటర్ రంగాల్లో మనం ఇది అభివృద్ధి అనేటువంటిది సాధిద్దాము అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా ముఖ్యమైనటువంటి మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని కొత్త పదాలు చూద్దాము. ఆధునిక, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కర్మాగారము, శస్త్రచికిత్స, యుగము, గణక యంత్రము, డేటా, విద్యాబోధన ఆవశ్యకత, విజ్ఞాన శాస్త్రము, ఎలక్ట్రానిక్, ప్రస్తుతము, వైద్య రంగము, అభ్యసించుట, కంప్యూటర్, సాధనం, రిజర్వేషన్, స్కానింగ్. ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు అనేటువంటి చూద్దాము. ఆధునికమైనటువంటిది అంటే కొత్తది, సాఫ్ట్ అంటే మృదువైనటువంటిది, ఉపకరణము అంటే సాధనము, ఆవశ్యకత అంటే అవసరము.